ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు త్వరలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకుడిగా సేవలందించిన ఆయన ప్రజానాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. అశోక్ బాబు ఆత్మీయ వేడుకల సభలో పాల్గొన్న చంద్రబాబు ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఉద్యోగులకు ఇచ్చే మధ్యంతర భృతి విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఆర్థిక మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అశోక్ బాబు గారిని ప్రజాసేవకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే ఎమ్మెల్సీల్లో తప్పకుండా అశోక్ బాబు గారిని అకామిడేట్ చేస్తాం. ఈరోజు మిగిలిన విషయాలన్నీ మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అయ్యారు కానీ మిగిలిన చాలా మీరు అడిగినట్టు కూడా ఒకసారి వర్కౌట్ చేయమందాం. నేను రేపు ఒకసారి కూర్చోమంటాను. రెవెన్యూ మన ఫైనాన్స్ మినిస్టర్తో మన వాళ్ళని కూర్చోమంటాం. ఏమి చేయగలుగుతాం అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ ఆశలు పెట్టుకొని డిసప్పాయింట్ కావద్దండి. పెరిగిన ఆదాయంలో ఎప్పుడు మీరు వాటాదారులే. మీ బెనిఫిట్స్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన సిపిఎస్ కానీ అన్నీ కూడా నా మనసులో ఉన్నాయి. కానీ ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా లోతు తెలియకుండా దూకామంటే ఏమైపోతాం, ఇది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని వాళ్ళు ఒకసారి ఎగ్జిట్ క్లాస్ కూడా లేదు, దాంట్లో ఒకసారి తీసుకోవడం తప్ప ఎగ్జిట్ క్లాస్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఉన్నా కూడా ఏ విధంగా చేయాలనే విషయాలన్నీ కూడా మేము చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. అన్ని విషయాలు సీరియస్గా ఆలోచించి ఏం చేయాలో ఆ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఆయనకి నాకు మధ్య ఒక మంచి వాతావరణంలోనే ఇప్పటి వరకు జరిగింది కాబట్టే ఇస్త్రీ చక్క నలగకుండా చెమట పట్టకుండా మనకు డిమాండ్స్ వచ్చింది. దీన్ని ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు అని చెప్పి కొంతమంది చోటా మోటా నాయకులు, లెటర్ బ్యాడ్ సంఘాలు మాటలు కూడా అంటూ నేను అన్నాను. వాటికేమి నేనేం భయపడను. ఎవడన్నా నన్ను అడిగినా కానీ తొందరగా రియాక్ట్ అవ్వబడే కారణం ఏంటంటే, వాడిని గెలవాలి మనం బై ఆర్గ్యుమెంట్, బై డూయింగ్. అప్పుడే లీడర్షిప్ కెపాసిటీ ఉంటుంది తప్ప నన్ను క్రిటిసైజ్ చేసి చెప్పి వాడికి ఒక బ్రాండ్ చేసి పక్క పంపించడం, క్రిటిసైజ్ చేసి చెప్పి పక్కకు వేసేస్తే లీడర్షిప్ పెరగదు. ఇన్స్టెడ్ ఇంకో కొత్త గ్రూప్ స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లోకి కంపల్సరీ ఏం కాదు. ముఖ్యమంత్రి గారు అడిగారు, ఖచ్చితంగా ఆయన హానర్ చేయాల్సిన పర్సనల్ అటాచ్మెంట్ నాకుంది. ఆయన ఇస్తే ఐ డూ మోర్. అట్ ది సేమ్ టైమ్ ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఐ ఆమ్ ఫ్రమ్ దిస్ ట్రీ ఆఫ్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్.